సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అతి పురాతనమైన ఒక కాటేరీ మంత్రం మారణ విద్య ఉన్నది. ఆ విద్యను నేను తెలియజేస్తున్నాను. ఈ విద్యను ఎందుకు తెలియజేస్తున్నానంటే, నేటి కాలంలో శత్రువులు ఎక్కువగా ఉన్నారు. వారి పట్ల ధన మాన ప్రాణములను హరించేంత స్థాయికి వచ్చినప్పుడు ఈ విద్యలను ఉపయోగించుకోవచ్చు. ఇది ఈశ్వరుడు ప్రసాదించినవి కాబట్టి మాకు మరణమే దిక్కు, ఇక మేము బ్రతికినా వేస్ట్ అనే స్థితికి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు పరమేశ్వరుడు మన ప్రాణాలని రక్షించుకోవడానికి, మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఇలాంటి విద్యలను ఉపయోగం చేసుకోవచ్చు అని ఈ మంత్రాలను, సర్వమంత్రాలన్నీ ఈశ్వర స్వరూపాలే, ఈశ్వరుని ముఖత వచ్చినాయే కనుక ఈశ్వర స్వరూపులైన గురువుల ముఖత వచ్చినాయి కాబట్టి ఈ విద్యలను ఎవరి గురుణం ఉంటుందో ఎవరు ఉపయోగించుకుంటారో అది దైవ నిర్ణయం. కాబట్టి మరుగున పడిపోతున్న ఈ మాంత్రిక విద్యలను నేను తెలియజేస్తున్నాను. రహస్యాలుగా ఉంచి ఎందుకు పనికి రాకుండా ఉండడం కంటే ఈ విద్యలను ఉపయోగించుకొని మీ యొక్క శత్రువులను అణిచి మీ కుటుంబాన్ని రక్షించుకొని మీ ప్రాణాలు రక్షించుకోవడానికి ఒక అవకాశంగా భావించేవాళ్ళు భావించుకోండి. కనుక సాధక ప్రియులు అన్యదా భావించరాదు. నేను చాలా వీడియోలు ఇలాంటి మరణ విద్యలు నేను తెలియజేస్తున్నాను. ఇది అత్యంత మా పూర్వీకుల కాలం నుంచి వచ్చిన విద్యలు కాబట్టి గుప్తంగా ఉండిపోతే, ఇది ఎవరికి ఉపయోగపడకపోతే ఫలితం శూన్యం. కనుక ఈ విద్యలు కొందరికైనా ఉపయోగపడి వాళ్ళ యొక్క అభిలాషను నెరవేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను గతంలో కూడా ఇలాంటి విద్యలు చెప్పాను. నా ద్వారా మంత్రాలను స్వీకరించి నేర్చుకునే వాళ్లకు 50,000 రూపాయలు నేను తీసుకొని దీని యొక్క విధి విధానాలు తెలియజేసి వాళ్ళకున్న కొన్ని నియమాలు వాళ్లకు వర్తిస్తాయి కనుక అవన్నీ ఆ నియమాలు చెప్పి వాళ్ళకు ఈ విద్యలు అనేది ఉపదేశించేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న వ్యక్తులు మాత్రమే ఇలాంటి విద్యలను ఉపాసించాలి. సాధక ప్రియులకు నేను తెలియజేస్తున్నాను. ఈ కాటేరీ మారణ విద్య వచ్చేసి ఈ మంత్రాన్ని సిద్ధి పొందితే తక్షణమే శత్రువుని చంపేయచ్చు. అలాంటి గొప్ప మంత్రం ఉంది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా గమనించగలరు. ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. అరే మహంకాళి శక్తి శాంభవి త్రిపుర సుందరి గంగా భవాని రక్త కాటేరి వాటు కాటేరి పిల్లల కాటేరి ఏటు కాటేరి అక్క చెల్లెళ్ళు కూడి ఆ ధరాత్రి వేళ చతుర్మధ్యాహ్నం రావే పోవే. ఇక్కడ గోత్రం నామాలు చేయాలి. దీంట్లో కొన్ని అక్షరాలు దాచేయడం జరుగుతుంది. ఎందుకంటే యథాతథంగా ఇలా ఇస్తే వాళ్ళు ఎలా వెళ్తే అలా చదివి వాళ్ళ ప్రాణాన్ని మీదకి తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి నేను చేస్తున్నాను. కొన్ని అక్షరాలు మార్పు ఉన్నాయి. మమ శత్రుం మారణం కురుకురు భగవాన్ని బట్టి గుండెలు ప్రేగులు రక్తం అరగించి రావే పట్టు. దీంట్లో మంత్రాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను. విధి విధానాలైనది మా ద్వారా మంత్రాన్ని స్వీకరించి ఉపయోగం చేసుకునే వ్యక్తులకు అది తెలియజేయడం అనేది జరుగుతుంది. సాధక ప్రియులారా యథాతథంగా ఆ విధంగానే ఇస్తే ఆ మంత్రం అతనికి వర్తించక చేయరాక గుండె ధైర్యం లేక కొన్ని సమస్యల పాలవుతాడు. ఆ సమస్యలు కాకుండా గురువు అనేవాడు ఉండాలి ఇలాంటి విద్యలకు. కాబట్టి సాధకోత్తములు అన్యదా భావించరాదు. మరొకసారి తెలియజేస్తున్నాను. ఇలాంటి విద్యలు నేర్చుకోవాలని అభిలాష ఉంటేనే నాకు ఫోన్ చేయాలి. లేదో 50,000 రూపాయలు నేను తీసుకొని విధి విధానం నేర్పి ఉపదేశం చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదో మళ్ళీ ఏదో నా విలువైన టైంని వృధా చేయవద్దు. కనుక సాధక ప్రియులు మీరు ఇది గమనించగలరు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.